దిలీప్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరిది గెలుపంటారు అన్నమాట? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 50,000 పైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇక్కడ నేను చాలా మందితో మాట్లాడాను, ప్రజలందరితోనూ. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వస్తారని ఖచ్చితంగాను రావాలి కూడాను. మా ప్రాంతం డెవలప్ చెందాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, సీఎం క్యాండిడేట్ లాంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేసి మంచి నిధులన్నీ తీసుకొచ్చి మా ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తికి మేము గెలిపించుకోలేకపోతే మేము చేసిన ప్రయాసం అంతా వృధా. కాబట్టి మాకు కూడా పరుగు పోద్ది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అలా కదా, అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మంచి పనులు అన్ని ప్రజలందరూ గుర్తించారు ఆల్రెడీ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. కాబట్టి అతను ప్రతి సమస్యలోనూ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి ఫస్ట్ బయటకు వచ్చి ఇసుక విధానంలో కానీ మన పవన్ కళ్యాణ్ గారే. అందుకని అండగా నిలబడాలనుకుంటున్నారు ప్రజలందరూ. పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. 5 ఏళ్లలో వంగగీత ఎంపీ చేశారు, చంద్రబాబు ఎమ్మెల్యే కింద చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేశారు. అసలు 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు రాష్ట్ర వ్యాప్తంగా? యాక్చువల్గా ఏంటంటేనండి, ఇక్కడ ప్రజలకు డబ్బులు పంచి పెడుతున్నాం, దాంతో ఓట్లు కొనుక్కుందాం అనే విధానంలోనే సాగింది తప్ప ప్రజల్ని ఆర్థికంగాను అన్ని రకాలుగా డెవలప్ చేద్దాం, ఆంధ్రాలో ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిద్దాం, అలాగే పని కల్పిద్దాం, కష్టపడేవాడికి అవకాశాలు కల్పిద్దాం అని కాన్సన్ట్రేషన్ ఏం లేదండి. జస్ట్ ఏంటంటే 10 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు దొబ్బేసి మన దగ్గర అన్ని రకాలలోనూ ట్యాక్సుల రూపంలోనూ 10 రూపాయలు ముష్టిపాడెత్తే ప్రజలు మళ్ళీ మనకు ఓట్లు వేసేస్తారనే కాన్ఫిడెన్స్ తో ఈ వాలంటీర్లు వీళ్ళందరినీ పెట్టి మేము మీకు పథకాలు ఇచ్చాం, మీకు ఎంత ఇచ్చాం అని చెప్పి ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నారు తప్ప ప్రజలు ఆర్థికంగా మేము చేసిన పనుల వల్ల ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము, ఆంధ్రాని ఇంత అభివృద్ధి చేసాము, మీకు ఇన్ని ఉద్యోగాలు కల్పన చేసాము, మిమ్మల్ని ఆర్థికంగా ఎంత స్వావలంబన చేసాము, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు విద్యా వైద్యంలో కూడా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసాం, మన ఆంధ్ర పరిస్థితి పూర్వం ఉన్న పరిస్థితి కంటే ఎంత డెవలప్ చేసామని ఒక్క నాయకుడు కూడా చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలకు తెలియదు. మనకి ఇచ్చిన 10,000 ఆలోచిస్తారు కానీ మన వెనకాల ట్యాక్సుల రూపంలోనూ పన్నుల రూపంలో ఇవాళ నిత్యావసర ధరలు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, ప్రతి దాంట్లోనూ దోపిడేనండి. దోచేసి ఆ డబ్బుల్ని ప్రజలకు అందులో 100 రూపాయలు దోచేసి అందులో 10 రూపాయలు ఇచ్చి నేను జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతాలు చేసేసాడని అనవసరం పడడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. యువతే ఉన్నాం మేము, ఎన్నో ఆకాంక్షలతో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ దొరుకుతాయి, మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదైనా చేసుకోవచ్చు అనే దృక్పథంతో చాలా ఆశలతో ఉన్నాం. ఇటువంటి దుర్మార్గులు పాలనలో వాళ్ళకి ఏం తెలుసు? ఆర్థిక నేరస్తుల్ని మనమే గెలిపించుకుంటే వాళ్ళు ఏం చేయగలరు? ఆర్థికంగా ప్రజల్ని ఎలా దోచుకోవాలి, వాళ్ళు కిక్కురు మనకుండా వాళ్ళకి ఏమి ముష్టిపడేయాలనే ఆలోచనలోనే చూస్తారు కానీ ప్రజలను తక్కువ భావనలోనే చూస్తారు కానీ ప్రజలు మనకంటే డెవలప్ చేయాలి, వాళ్ళని ఏదో ఆర్థిక స్వావలంబన కల్పించాలి, యువతకు ఉపాధి కల్పించాలి, పని కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలి అనేసి ఈ వైసీపీ పరిపాలనలో అది జరగలేదు. అసలు జరగలేదు. మీరు అనేటట్టు ఇక్కడ ఈ 5 ఏళ్ల పరిపాలన ఇంత వరస్ట్ గా ఉంది. ఈసారి మార్పు కోసం పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ అనే కూడా ఇక్కడ గెలుస్తాడని చెప్పి చుట్టుపక్కల ఉన్న 6 నియోజకవర్గాల్లో దాడిశెట్టి రాజా గాని, పిన్నెల దొరబాబు గాని, ఇటుపక్క ద్వారంపూడి చంద్రశేఖర్, వంగ గీత, మెయిన్ గా రాయలసీమ నుంచి మిథున్ రెడ్డి గాని, ఇక్కడ మెయిన్ గా కాపు సంక్షేమ నేత ముద్రగడ పద్మనాభం గాని, వీళ్ళందరూ కలిసి ఒక పిఠాపురం నియోజకవర్గం మీద పడి పవన్ కళ్యాణ్ ఓడించడానికి టార్గెట్ చేస్తారు. ఎందుకంటే స్పెషల్ అయిపోయిందంట. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్. దట్టు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కనుక మనం గెలిస్తే అసెంబ్లీలో అతని వాయిస్ అంటే ప్రజలందరూ ఫిదా అయిపోతారు. దట్టు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిపి ఆల్రెడీ ఖాయం అయిపోయింది కాబట్టి ఇంతమంది ఫోకస్ చేసి పెద్ద నాయకులందరూ ఫోకస్ చేసి మండలాలు పంచుకుని ఇక్కడ విస్తృత ప్రచారం చేసి ఏదో విధంగా వాడగొట్టాలనుకుంటారు. అంటే ఒక మంచి వ్యక్తిని రాణిస్తే మన ఉనికి ప్రమాదం అనేసి ఇక్కడ వీళ్ళందరూ ఫోకస్ చేస్తున్నారు. ఆయన వాయిస్ కనుక బయటకు వెళ్ళిందంటే, ఆయన ఎజెండా కనుక బయటకు వెళ్ళిందంటే ప్రజలందరూ మన ఎవరినే నమ్మరు. అటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారిని వాడగొట్టితే మిగిలిన జన సైనికులు కానీ అందరూ నిరుత్సాహపడి ఈ పార్టీని మళ్ళీ వదిలేస్తారేమో అని భావన. అలాంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ 10 సంవత్సరాలు ప్రయాణం చేస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా సరే ఇలా అనేక మాటలు పడుతున్నారు. భార్య బిడ్డలను రోడ్డు మీద పెట్టారు. ఎన్ని మాటలు పడ్డా ఇలాంటి ముద్రగడ్డలు కానీ వీళ్ళు కానీ ఇదే ముద్రగడ్డ కోసం కాపులు అందరూ కూడా
అతను ఏదో మంచి చేస్తాడో మన ఏదో ఉద్ధరిస్తాడని నమ్మి కంచాలు కొట్టమండి కంచాలు గడిలు కొట్టమండి గడిలు కొట్టండి ఇవాళ తూక్కుమని ఉమ్మొస్తున్నారు అందరూ నాతో సహా. ముద్రగడ గారు వైసీపీలో జాయిన్ అయ్యి నెల రోజులు కూడా పూర్తి అవ్వలేదు. కానీ ఏంటంటే 10 ఏళ్ల నుంచో 25 ఏళ్ల నుంచో ఏదో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో ఏదో పెద్ద పగ ప్రతీకారాలు ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిరోజు వైసీపీ ఇచ్చే స్క్రిప్ట్ తో విరుచుకుపడుతున్నారు. ఈ రోజు నిన్న మన రీసెంట్ గా వచ్చేటప్పటికి నేను పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతాను, ఓడించలేకపోతే కాపు కాదు రెడ్డి అని పెట్టుకుంటాను అని చెప్పి ఇలాంటి శబదాలు చేస్తున్నారండి. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంత తప్పు ఉంటే అంత ద్వేషం ఎందుకంటారు? అండి వాళ్ళ మాటలో మూటలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ కాపులకి రిజర్వేషన్ ఇప్పించేస్తాను అదని అందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీదకి ఇచ్చేసి కాపులను ట్రైల్ తగలబెట్టిచ్చేసి కురాయి మోకలతో వైసీపీ మోకలతో కాపులను అవాసపాలు చేస్తారు, నమ్మే పరిస్థితి లేకుండా చేస్తారు. ఇటువంటి నాయకు ఆల్రెడీ వీళ్ళ భోగోతం అంతా బయటపడిపోయింది. ఆల్రెడీ వైసీపీకి ఫేవర్ గా పనిచేస్తున్నారని ముందు నుంచి అందరిలోనూ నానుడి ఉంది. ప్రజలందరూ ఆ విషయాన్ని తెలుసుకున్నారు. అందుకని ముద్రగడ్డ గారిని రమ్మనండి, రోడ్డు మీదకి రమ్మనండి. మొన్న ర్యాలీగా వేల కాళ్ళతో జాయిన్ అయిపోతానని చెప్పిన వ్యక్తి ఎవరో రాకపోయేసరికి 2-3తోనే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల 2-3తోనే వెళ్తానని ఎందుకన్నాడు? రమ్మనండి, రోడ్డు అంతా స్టేట్ మొత్తం తిరగమనండి. ముద్రగడ్డ గారు ఎంతమంది హారతలు పడతారో, ఎంతమంది ఈయన మాట నమ్మి ఎందుకు నమ్మాలండి? ఇదేమన్నా కాపు జాతిని వదిలించేసాడండి. ఎంత వదిలించేసాడు కాపు జాతిని? కాపు జాతి కోసం ఆ రోజు ట్రైన్లు తగలబెట్టించి పెద్ద ర్యాలీలు చేసి ధర్నాలు చేసి చాలా చేశారు. ఈ రోజు ట్రైన్ తగలబెట్టారు అని చెప్పి ముద్ర తప్పితే కాపు సంఘానికి కానీ కాపు కులానికి కానీ ఒక కనీసం ₹1 తిన్నారు, లేకపోతే ఒక రిజర్వేషన్ వచ్చింది, ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు, లేకపోతే దానివల్ల ఒక బాగుపడ్డాడని ఎక్కడ లేదు. ట్రైన్లు తగలబెట్టించిన అనే మచ్చ అయితే నాకు కాపు జాతి మీద వేసారు. యాక్చువల్ గా ఆ మచ్చను పోగొట్టడానికి కులాలను కలిపే ఆలోచన విధానం. అంటే మిగిలిన వాళ్ళకి మేము ద్రోహులుగా చిత్రీకరించారు. దాన్ని పోగొట్టడం కోసం మమ్మల్ని అందరినీ చేరువ చేయడం కోసం పవన్ కళ్యాణ్ కులాలను కలిపే ఆలోచన విధానంతో అందరినీ కలుపుకునే విధానంతో ముందుకెళ్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సంపద ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా అందరికీ పంచి అందరికీ సమన్యాయం జరిగి అందరూ డెవలప్ అవ్వాలి. కొంతమందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమందికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి ఈ ఆర్థిక సంపద అంతా దోచిపెట్టేసి మద్యం మీద గానీ ఇసుక మీద గానీ వచ్చే ఆదాయాలన్నీ వాళ్ళ చుట్టాలకి బంధువులకి దోచిపెట్టేసి వాళ్ళ ఆర్థికం కలిగి ఈ ఎలక్షన్ లో కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు ₹1 కొమ్మరించేసి అతను ఓడించాలని, అలాగే ప్రతి చోట 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టేసి ప్రజలతో ఓట్లు కొట్టుకునే ఆర్థిక స్వామ్యం వాళ్ళు పొందారు. కానీ ప్రజలు ఇవాళ వాళ్ళు ఇచ్చే ఓటుకి ₹100 లేకపోతే ₹1000 కోసం ఎదురు చూసే పరిస్థితిలో వాళ్ళు నెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో మనం ప్రజల్ని ఆర్థికంగా డెవలప్ చేయాలి, అన్ని వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా అవకాశాలు కల్పించాలి. అలాగే 1,00,000 మంది మన యువతని ఇక్కడ ఉన్న ప్రాంతంలో యువతని 10 లక్షల రూపాయల కాడికి ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అందరికీ ఎవరైతే తన కాళ్ళ మీద తన నిలబడి ఇండస్ట్రీ స్థాపించి లేకపోతే 10 మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేసి వాళ్ళని పైకి లేద్దాము, వాళ్ళు మళ్ళీ ఇంకో 10 మందిని పైకి లేపే విధంగా కృషి చేద్దాం అనేసి ఒక పొలిటికల్ గా ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలి. ఇప్పుడు మనకి వైద్యం చాలా అన్నం రాక్షండి, వైద్యం ఫ్రీగా ఇవ్వాలి, విద్య కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, విద్య ఫ్రీగా ఇవ్వాలి. ఇలాగే తర్వాత వైద్యం తర్వాత ఉపాధి కల్పన చేయాలి. ఉపాధి కల్పన చేయనప్పుడు ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగ పోషించుకోలేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుందండి ఉపాధి కల్పించట్లేదు ఒక పక్క, లేకపోతే ఆర్థికంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయకూడదు. అంటే ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకురావడం వల్ల మనకి ఆర్థికంగా మన స్టేట్ కి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ క్రియేట్ చేయకుండా నేను పథకాలు ఇచ్చేసాను, అప్పులు తెచ్చి ఇప్పుడు మా తండ్రి గారు ఉన్నారండి, మా తండ్రి గారు సంపాదన చేయకుండా ఎక్కడి నుంచి అప్పులు తెచ్చేసి ఉన్న పొలాలన్నీ అమ్మేసి మమ్మల్ని రోడ్డు మీద పాడేశారు అనుకోండి. అదే పరిస్థితి మనం బాగా పెంచవచ్చు, 10,000 ఇవ్వచ్చు, ఆ 100 అడిగింది 200 ఇవ్వచ్చు, ఇచ్చేసి మన నాన్నగారు నాకు 100 అడిగింది 200 రోడ్డు మీద పడతారు. రేపు పొద్దున్న ఉద్యోగం దొరకదు, ఉపాధి దొరకదు, రేపు పొద్దున అందరినీ రోడ్డు మీద కూడా అడుక్కునే పరిస్థితి వస్తుంది. కుటుంబాన్ని ఎంతైతే జాగ్రత్తగా చూసుకోవాలో రాష్ట్రాన్ని కూడా అంతే జాగ్రత్త. అవును, ఒక తల్లి ఏం చేస్తారు, ఒక 10,000 రూపాయలు తండ్రి ఇచ్చారనుకోండి, దీనికి ఎంత పాలకింత దీనికింత అని వచ్చిన ఆదాయాన్ని బట్టి చేస్తుంది. ఇది ఆదాయం ఎక్కడ సృష్టించాడు? మొత్తం ఇప్పుడు వరకు రాష్ట్రంలో అమ్మందంటూ ఏది లేదు, ఏది తాకట్టు పెట్టండి లేదు అని అంటారు. ఇప్పుడు పైగా కొత్తగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీ ఆస్తులు వాటి ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర ఉండాలి, డూప్లికేట్లు మీ దగ్గర ఉండాలని చెప్పి ఎలాంటి చట్టాలు వేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా దారుణం అండి. ఎందుకంటే చెప్తున్నా, ఇప్పుడు మనం యాక్చువల్ గా కొన్ని ముత్తూట్ ఫైనాన్స్ గానీ కొన్ని ఫైనాన్స్ కంపెనీల్లో మన గోల్డ్ కుదువ పెడతాం. వాళ్ళు ఏం చేస్తారో
ఫారెన్ కంపెనీస్ కి గోల్డ్ చూపించి వాళ్ళు తక్కువ వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ఇక్కడ ఇస్తారు. అలాగే మన పత్రాలన్నీ అతని దగ్గర పెట్టుకుని ఈ పత్రాలను చూపి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అలాగే మన గవర్నమెంట్ ఆస్తులను ఎలా చూపించి తాకట్టు పెట్టేశారో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులన్నీ ఒకరికొకరు తాకట్టు పెట్టేసి మన ఆస్తులు తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చి నీకు 10,000 నీకు 5,000 నీకు 5,000 వేడ ఈ బాబు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చి 5,000 ఇచ్చి ప్రజలు సంబరపడిపోతారని అనుకున్నారు. ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యారు. 186% ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి దోచేసి ఆ పావలా గింజలు పాడేస్తున్నారు, మనకి బియ్యం గింజలు పాడేస్తున్నారని ఆల్రెడీ చైతన్యవంతులు అయ్యారు. రాబోయే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఆ రిజల్ట్ చూపిస్తారు. మన ఎన్నికల రిజల్ట్ జూన్ 4వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి బండారం ఏంటో 170 స్థానాలు ఏంటో అతను ఎలా గెలిచాడో ఏంటో ఏ రకంగా గెలిచాడో అంతా కూడా బండారం అంతా బయటపడుతుంది. ఈ ఉమ్మడి కూటమి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. అందరికి మంచి రోజులు వస్తాయి. స్పెషల్ స్టేటస్ తో పాటు మన అమరావతి రాజధాని ఇది ఇవాళ మనకు దిక్కుదేమని లేదు, రాజధాని అమరావతిగా డెవలప్ చేయడం జరుగుతుంది. దాని చుట్టూరు ఇండస్ట్రీస్ అలాగే ప్రతి చోట విశాఖ గానీ ఇటు రాయలసీమ ప్రాంతాన్ని కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు అన్ని రకాల కార్యాచరణలు ప్రకటిస్తున్నారు. 20 లక్షల రూపాయల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పనిచేయడానికి నరేంద్ర మోడీ గారి సహకారంతో అలాగే పోలవరం పూర్తి చేస్తే అనేక లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. దాని ద్వారా మనకి రెవెన్యూ ఇంకా ఒక 4 to 5 years లోనే మనకి స్టేట్ నెంబర్ 1 స్టేట్ గా అయ్యే అవకాశం కూడా ఉంటది. కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి నాయకుడు కావాలి కానీ నీకేదో 10,000 5,000 ఇచ్చేసాను ఇవాళ తృప్తి పడిపో తర్వాత రోడ్డు మీద అడుక్కో అన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు. అది మరి ఈసారి రెండోసారి మళ్ళీ నేనే సీఎం 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను, 70 ఏళ్ళలో ఎవరు చేయని పరిపాలన నేను చేశాను అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది గెలుస్తారంటారా మళ్ళీ? యాక్చువల్ గా వాళ్ళు బేస్ అయింది నేను ముందే చెప్పానండి. యాక్చువల్ గా సంక్షేమ పథకాలు ఇచ్చాము, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. సంక్షేమం నువ్వు ఎలా చేయాలి? అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చిన రెవెన్యూని తీసుకుని సంక్షేమం చేయి. 10 రూపాయలు ఇచ్చి కాడ 20 రూపాయలు ఇవి తప్పు లేదు. ప్రజలు ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది ఉందో వాడికి అవసరం ఉన్నవాడికి అవసరం లేనివాడికి మీ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదా. మన సంపద అక్కడక్కడ తాకట్టు పెట్టేసి రేపు పొద్దున్న ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా తండ్రి అప్పు చేసి వెళ్ళిపోయింది, తర్వాత నేనే తీర్చాలి కదా. ఈయన అప్పు చేసేసి ఈయన పథకాలు ఇచ్చేసి ఈయన మ్యాప్ని కొట్టేసి నేను ఫోటో వేసేసుకుని ఆ తండ్రి గారి ఫోటో వేసుకుని జగన్మోహన్ టామ్ డ్రీమ్ అనేసి వెళ్ళిపోతానండి. రేపు పొద్దున్న ఆ భారానికి ఎవరి మీద పడుతుందండి? 10,000 రూపాయలు 10 రూపాయలు తీసి 20 రూపాయలు వేసి మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఇవాళ కరెంట్ బిల్ ఉందండి, ఇది వరకు నాకు 800 రూపాయలు వచ్చేది, ఇవాళ 2,000 రూపాయలు కడుతున్నాం. ఎక్కడి నుంచి దోసేస్తున్నామండి? పైప్ బిల్ ఉందండి, ఇందాక ఎవరో చెప్పారు 60 రూపాయలు 40 రూపాయలు కట్టేవాళ్ళని పైప్ బిల్ నెలకే ఇవాళ 100 రూపాయలు కడుతున్నాం. అంటే సంవత్సరానికి 1,200 రూపాయలు కడుతున్నాం, 400 12 రూపాయలు కడుతున్నాం. అలాగే ఆక్వా రైతులు మా ప్రాంతం ఆక్వా రైతులు చాలా నష్టపోయారు. యాక్చువల్ గా రేట్ల విషయంలో ఈ వరకు 400 రూపాయలు నుండి 200 రూపాయలకి వచ్చేసింది. అక్కడ సంపద సృష్టించే మార్గాలు లేకపోతే గవర్నమెంట్ కు స్పష్టమైన విధానం లేక ఎక్స్పోర్ట్స్ వీటి మీద సరైన విధానం యజమాయిషీ లేక వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకుని ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కుమ్మక్క అయిపోయి రేట్లను తగ్గించేసి ఫీడ్లతో కూడా కుమ్మక్క అయిపోయి లంచాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి లోకువ. ఈ రోజు ఆక్వా రంగం అనేది పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో ఈ 5 ఏళ్లలో ఎదిగింది అన్నమాట వాస్తవం. దాన్ని అడ్డంగా నిలువుగా వేసి ఒక తొక్కి జనాలు నార తీసి ఈ రోజు కొంతమంది ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అయ్యాడు అనేది నిజమేనంటారా? ఇది ఈ వైసీపీ ప్రభుత్వానికండి అట్టహాసంగా ప్రజలు ఊహించిన విధంగా ఓట్లేసి గెలిపించేశారు. వీళ్ళకి ఎలా చేయాలి, పాలన ఎలా చేయాలి, ప్రజలకు ఏం కావాలి, ఏ విధంగా పోలవరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నిధులు ఎలా తీసుకురావాలి, ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ఎలా సస్యశ్యామలం చేయాలి, వీళ్ళకి అలాగే రైతులకి ఏ విధమైన ఇన్పుట్స్ ఇస్తే మంచి సంపదను సృష్టించి మన రెవెన్యూగా మారుస్తారు. యువతకి ఏ రకమైన ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ జరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఉపాధి కల్పన జరుగుద్ది. ఇసుక విధానం ఏ విధంగా చేస్తే బాగుంటది, మద్యం విధానం ఏ విధంగా అమలు చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది అని ఏ మాత్రం అవగాహన లేదు. దాని మీద వచ్చిన ఆదాయాన్ని మన కుటుంబ సభ్యులకు పంచుకోవడం, అందులో 100 రూపాయలు మన కుటుంబ సభ్యులకు పంచి అందులో 10 రూపాయలు తీసి నీకు దానం చేస్తున్నానంటగా మెహర్బానీ చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ చేత కాదు. ఒక ప్రెస్ మీట్ లో విలేకరులందరి ముందు స్టేట్ లో విలేకరులందరి ముందు ఒక ముఖ్యమంత్రిగా స్థాయిలో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేయలేని ముఖ్యమంత్రి.
అంటే అతనికి అవగాహన లేదు. అతను ఈ 5 సంవత్సరాలు చేసింది ఏంటంటే గెలిచిన దగ్గర నుంచి మళ్ళీ అధికారంలో రావడానికి ఓట్లు ఎలా కొనుక్కోవాలి, మన డబ్బులతోనే ప్రజల డబ్బులతో ఓట్లు ఎలా కొనుక్కోవాలి, వాళ్ళకి ఒక సరంజామా కావాలి. దానికోసం వాలంటీర్లు అనే వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, ఆ పథకం ఇస్తున్నాడు, ఈ పథకం ఇస్తాడు, వాళ్ళ చెవుల్లో ఓవర్ కొట్టి మళ్ళీ అది ఓట్లు ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనుక్కునే స్ట్రాటజీని ఈ 5 సంవత్సరాలు అవలంబించాడు తప్ప ప్రజల్ని ఏ విధంగా డెవలప్ చేయలేదు. ఆంధ్రాని ఏ విధంగా రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎక్కడ ఏది బాలేదు. ఈ 4 రోజులు ఎలా ఎన్నికలు వస్తున్నాయని కొన్ని ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు మళ్ళీ కోపం ఎంతారు, ఈ ఓట్లు ఇరని సార్ గోంతల రోడ్లు చూసి చాలా రోడ్లు ఇయ్యాలి కూడా పిఠాపురం వచ్చి దారిలో అసలు నడు ఇరిగిపోద్దా అన్నట్టుగా ఇప్పటికీ ఉన్నాయి ఓట్లు. అది ప్రజలు ఇప్పుడు మర్చిపోరో, ప్రజలు ఏమి అమాయకులు కాదు. ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలు కానీ మీడియా మాధ్యమాల్లో కానీ ఏం చేస్తున్నారు ఏంటన్నది ప్రతిదీ తెలుస్తుందో. మీ జిత్తుల మాదిరి వేస్తారు ఇక్కడ మీకేమి అవ్వు. మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్పష్టంగా మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ బయట పెట్టేశారో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ అండగా ఉన్న నరేంద్ర మోడీయే నిన్న మొన్న మీటింగ్ లో ఇది సరైన ప్రభుత్వం కాదు, ఇది దోపిడీ ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం అని క్లియర్ గా చెప్పారు. నరేంద్ర మోడీ అంటే ఒక ప్రపంచ స్థాయి నేత. ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలో ఒక స్టేట్ ముఖ్యమంత్రి గురించి ఆయన దిగారు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కానీ చెప్పారంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఆయనకు తెలుసు, ఇక్కడ ఏ విధంగా దుర్మార్గాలు జరుగుతున్నాయి, అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. తర్వాత అతని శ్రీకృష్ణ జన్మస్థానం ఏదైతే ఉందో 17 నెలలు కాదు ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఆయన ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఎవరైనా సరే, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను తప్పు చేసినా తల తీసే చట్టాలు రావాలని చెప్పారు. అలాంటి చట్టాలు బలంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతిదీ ఒకటి అమలు అవుతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ రోడ్లు వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు చాలా మంది చనిపోయి కానీ కాళ్ళు చేతులు ఎరగొట్టిన కానీ మంచాన పడ్డారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు పోయినాయి. అది ఎవరికి తెలియట్లా. ఏదో రోడ్లు పోలేదు అనుకున్నా. రోడ్లు పోవడం ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఎన్ని కుటుంబాలు మీద పడి ఒక కుటుంబంలో పెద్ద మనిషి చనిపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? నువ్వేం ఆదుకుంటున్నావు వాళ్ళని? 1,00,000 2 లక్షలు ఇస్తే కుటుంబం బాగుపడిపోద్దా? నువ్వు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయవు? ఫైనల్ గా అయితే రాష్ట్రంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి పాలన అనేది ఖచ్చితంగా అంతం ఉంది, కూటమి అనేది పైకి వస్తుందట. జగన్మోహన్ రెడ్డి పాలన బాగోలేదు కాబట్టి అది అంతమవుతానికి సిద్ధమైంది. యాక్చువల్గా ప్రజలు ఆల్రెడీ దాన్ని అంతమొందించడానికి సిద్ధమైపోయారు. యాక్చువల్గా 86% జనాభా మోసం చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి మనం మోసం చేసాడు అనేసి అవగాహన చైతన్యంతో ఉన్నారో. ఆ 86% వీళ్ళు ఏంటంటే డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కునే పరిస్థితుల్లో ఎక్కడికక్కడ డబ్బుని డంప్ చేసి ఓటు కొనుక్కునే పరిస్థితుల్లో గెలుద్దాము అనే ఆశతో ఉన్నారు. కానీ ప్రజలు ఎవ్వరూ కూడా నీ దగ్గర ఎంత డబ్బు తీసుకొని ఏం చేయని, నువ్వు మాయామర్మాలు చేయని. నాకు రీసెంట్ గా ఒక విషయం తెలిసింది. ఇట్లా పిఠాపురం లాంటి కొన్ని నియోజకవర్గాలు, అలాగే లోకేష్ పోటీ చేస్తున్న దాన్ని కానీ, RRR గారు రఘురామకృష్ణరావు గారు చేస్తున్నారు కానీ, ఇటువంటి చోట భారీ స్థాయిలో డబ్బుని, గంజాయిని, మందుని ఇచ్చి ప్రజలు చాలా మంది అంటే ఆల్రెడీ చైతన్యవంతులు అయిపోయి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మధ్యలో ముంచి ఓటుకి వెళ్లకుండానో లేకపోతే డిస్క్వాలిఫై అయ్యే విధంగానో ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అంత దుర్మార్గం చేయవలసిన, నువ్వు బాగా చేసావు కదా, ఇటువంటి దుర్మార్గం చేయవలసిన అవసరం ఉంది. నువ్వు నీ పాలన అంత కరెక్ట్ అయినప్పుడు, అంత విధానం ఉన్నప్పుడు, ప్రజల్లో వ్యతిరేకత అయినప్పుడు నువ్వు డబ్బు మద్యం ఎన్ని కోట్లు కుమరించాల్సిన అవసరం ఉంది. నిన్ను చూసి ఓటేస్తారు కదా, నీ వాలంటీర్లు వ్యవస్థ అంతా చెప్పింది కదా, నువ్వేం చేసావు? వాళ్ళందరినీ కూడా ఇవాళ రిజైన్ చేయించేసి, మామూలుగా అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, వాలంటీర్ని ఎవరిని వాడొద్దని బలవంతంగా రిజైన్ చేయించేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు రేపు పొద్దున్న మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు ఉద్యోగాలు కల్పిస్తాం, లేకపోతే మీరు రాకపోతే మాకు ప్రచారం కూడా రాకపోతే అని చెప్పి బెదిరించి వాళ్ళందరినీ ఇవాళ ప్రచారం చేయించుకుంటున్నారు. ఫైనల్ గా అయితే ఒక్క మాట చివరిలో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా? ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే మనం మంచి కోరుకున్నప్పుడు అందరికంటే ఇవాళ ప్యూర్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోలేకపోయానుకోండి, మనం సిగ్గుతో తొలగించుకోవాలి.